బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. కిషోర్ గరికపాటి నిర్మాణంలో మాధన్ దక్షిణమూర్తి దర్శకత్వంలో నవీన్ చంద్ర అండ్ కామాక్షి ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ షో టైం. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయింది. సోషల్ మీడియా వేదిక ఎంత పెద్ద వైరల్ అవుతుందో మన అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జెమినీ సురేష్ గారు, ఎట్ ద సేమ్ టైం వాణి గారు. వాళ్ళతో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నాకు తెలిసి నేను ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కొన్ని వందల్లో చేసిన. ఫర్ ద ఫస్ట్ టైం ఏదో నర్వస్ గా ఉంది. సీనియర్ యాంకర్ ముందు కూర్చోవాలి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి నాకు తెలిసి మీరు హర్ట్ అవుతారేమో, బట్ హర్ట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూసి నేను పెరిగానంటే మీరు ఒప్పుకుంటారా? ఇదో రిపోర్టర్ జర్నలిస్ట్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి మేము. అంటే చిన్నప్పుడు నేను చిన్నప్పుడు నిజంగా ఎప్పుడు 24 ఫ్రేమ్స్ చూసేవాళ్ళ. అంతే కదా. ఇప్పుడు నా బాండ్ వచ్చేసి 93. సో నేను స్కూల్కి వెళ్తున్న టైం మీరు ఎన్ని అడిగినా నా బాండ్ చెప్పండి. మీరు నీట్ గా నాది 1993, మీది ఎప్పుడు అది చెప్పండి. అది వదిలేసి నేను చూసారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. మీలాంటి వాళ్ళు నన్ను చూసి ఇలా ఇన్స్పైర్ అయ్యే ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. మీరే 100లో చేశారు, అప్పుడు నేను 1000లో చేశాను. అందుకే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఒకటి ఇచ్చి ఆ సర్టిఫికేట్ తర్వాత కనపడద్దు టీవీలో అని చెప్తే మానేశాను. ఓకే అన్న, ఇంటర్వ్యూ అంటే సినిమాకి సంబంధించి వెళ్లే ముందు నేను మీతో ఇంకో విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. తాజ్ కృష్ణ, తాజ్ బంజార్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు హోటల్. ఒక హోటల్లో నేను మిమ్మల్ని మీట్ అయ్యాను. అప్పుడు నేను MBA చేస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాట్స్ ఆఫ్ టైమ్స్ మీకు ఫేస్బుక్ లో కూడా మెసేజ్ పెట్టా, అన్న మీరే నా ఇన్స్పిరేషన్, మీరే నా ఇన్స్పిరేషన్. సీరియస్లీ ఆ పిక్స్ నా దగ్గర ఉన్నాయి. హోటల్లో కలిసినప్పుడు అదే చెప్పాను, ఫేస్బుక్ లో మీతో చాట్ చేసినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఆ రోజు హోటల్లో కలిసినప్పుడు బాగా మాట్లాడానండి. చాలా బాగా మాట్లాడాను. అంటే నేను అనుకున్నాను ఇంత పెద్ద యాంకర్ యాటిట్యూడ్ ఉంటుంది, ఏం లేదేంటి, అదే మరి పక్కింటి అన్నయ్య మాట్లాడుతుంది, నేను అలాగే అనుకున్నాను. సో ఆ విషయంలో చాలా హ్యాపీ. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఎలా ఎంజాయ్ చేశారు? అండ్ మూవీ ఇంకొక 2-3 days లో రాబోతుంది, ఎలా అనిపిస్తుంది? మేడం ఫస్ట్ వచ్చేది లేడీస్ ఫస్ట్. సరే అయితే చూసారా ప్లీజ్ అన్న, నేను యాంకర్ని. మ్యామ్ చెప్పండి మ్యామ్, ఎలా అనిపించింది? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్టుల ముందు చేయటం అనేది రియల్లీ హ్యాపీ అండ్ లక్కీగా ఫీల్ అయ్యాము. బట్ ఏ మాత్రం ఆ ఇది లేకుండా, కొత్త వాళ్ళము అన్నట్టు ఇది లేకుండా ప్రతి ఒక్కళ్ళు మూవీలో నేను ఆయన వైఫ్గా చేశాను. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏదో మన ఫ్యామిలీ, మీరు అన్నట్టు మన వాళ్ళు, రోజు నాకు తెలిసిన వాళ్ళు అన్నట్టుగానే మేము షూట్ మొత్తంలో అలాగే చేసాం. ఈవెన్ హీరో గారు కావచ్చు, రాజా రవీంద్ర గారు కావచ్చు, నరేష్ గారు కావచ్చు, అందరం చాలా ఎంజాయ్ చేసాం. అంటే నైట్ షూట్స్ అయ్యేవి, డే అండ్ నైట్ షూట్స్ అయినాయి ఒక్కొక్కసారి. అయినా కూడా సరే అంతా వెళ్తున్నాం అంటే ఎంజాయ్మెంట్ అనమాట. వెళ్తున్నాం మనం, ఏదో మన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడ కొత్త ఫీలింగ్ లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అయ్యో బాగా, ఆయన ఇక్కడ వచ్చిన 2 minutes లోనే చూడండి ఎంత నవ్వించారంటే, అక్కడ ఫుల్ అనమాట. సెట్ లో నవ్వించిన వరకు ఓకే మ్యామ్, కానీ సీన్ లో కూడా నవ్వించారు అనుకో ఇంకంతే. చెప్పాను కదా, వీళ్ళు ఎలా అంటే వాళ్ళు వాళ్ళ సీనియర్స్ కదా, వాళ్ళు నవ్వేస్తారు, వెంటనే వాళ్ళు మళ్ళీ మూడ్లోకి వెళ్ళిపోతారు. మనం ఏంటంటే అది నవ్వి మనం దాని నుంచి కొంచెం బయటకు రావాలి, ఇలా డైరెక్టర్ గారు వచ్చేస్తారు, మనం ఓకే 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 కంట్రోల్ చేసుకుంటూ కంట్రోల్ వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. వాళ్ళు చూసి మనం అల్లరి చేస్తున్నాం అనుకుంటారు, కానీ చేసేది వీళ్ళు. అండ్ రీసెంట్ గా మీరు ఒక ఇంటర్వ్యూ చూసా, మీరు హోస్ట్ గా ఉన్నారు, మీ టీం అంతా గెస్ట్లు గా ఉన్నారు. అవును, ఆ పిల్లల్ని అడుగుతారు ఏంట్రా ఇంత పెద్దోళ్ళు అయిపోయారు అంటే, ఎన్ని రోజుల క్రితం తీసారండి సినిమా? చిన్న గ్యాప్ వచ్చింది. చూడండి, మీరైనా మీ ఇంట్లో సరదాగా 2 నెలలు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ ఫస్ట్ అంటది ఎరా చిక్కిపోయావని, అక్క అంటది ఎరా ఇంటర్ ఎంత మారిపోయావు అని, బావ అంటాడు పర్లేదు బాగానే తయారయ్యవరా అని. ఇన్ని రకాల వాళ్ళే మన ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు కూడా చాలా గ్యాప్ వచ్చింది మాకు. అంటే ఈ సినిమా అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ నియర్లీ ఇట్ విల్ టేక్ ఒక 4-5 months తీసుకున్నారు వాళ్ళు. ఈ 4-5 months రోజు కలిసేవాళ్ళం కదా. హఠాత్తుగా చూడగానే నాకు అనిపించింది ఏంటి లేదు ఒకసారి మరి వాళ్ళు వేసుకున్న డ్రెస్లో ఏమో పెద్దోళ్ళు అయిపోయినట్టు. నా సన్ క్యారెక్టర్ ఒక ఆయన మా ప్రొడ్యూసర్ గారు అబ్బాయి చేశాడు. అలాగే ఇంకా పాప ఇంకొక ఆమె తను జస్విక అండ్ ఇంకొక చిన్న పాప, వీళ్ళందరూ ఎందుకు ఎదిగిపోయినట్టు అనిపించింది. అనగా ఏంట్రా ఒకసారి ఎంత అయిపోయారు అట్లా ఇంటర్వ్యూలో. అలాంటి చేంజ్ నేను చెప్తున్నాను కదండి. ఒక ఫ్యామిలీ పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు, ఏదైనా లొకేషన్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే అందరూ కలిసి గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక గెట్ టుగెదర్ లాంటి సినిమా
గత కొన్ని సంవత్సరాలుగా 75 సంవత్సరాలు తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పుడు చెప్పే మాటే మేము అందరం ఫ్యామిలీలా ఉన్నామండి, కానీ మేము నిజంగా ఉన్నాం. అవునా? మీరుంటే ఆబ్వియస్లీ అది ఫ్యామిలీ అవుతుందన్న. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నాకు తెలిసి ఆ హోటల్లో ఆ ఈవెంట్ లో కూడా ఒక 10 minutes సార్తో నేను స్పెండ్ చేశాను. ఆ 10 minutes గా ఆయన మేము ఓన్ చేసుకున్నాం అంటే మేము చేసుకోగలిగామంటే ఆ స్పేస్ ఆయన ఇవ్వగలిగారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఈ మూవీ విషయానికి వస్తే షో టైం, అది ఏంటి అసలు ఆ టైటిల్ వెనకాల రీజన్? అంటే ఒక డిఫరెంట్ టైటిల్ పెడితే బాగుంటుంది, కొంచెం అట్రాక్షన్గా ఉంటే బాగుంటుంది అని ఆలోచన అందులోంచి వచ్చింది అనిపిస్తుంది నాకు. మెయిన్ ఏంటంటే ఒక షో ఒక టైము అని మనం ఇదివరకు అనుకునేవాళ్ళు. యాక్చువల్గా సినిమాకి వెళ్ళాలి, షో టైం అయిపోతుంది, అలా నిజంగానే షో టైం అయిపోతుందని అంత ఆతృతగా చూడాల్సిన సినిమా కాబట్టి అలాంటి టైటిల్ పెడితే బాగుంటుంది. అండ్ ఆ సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మీకు కూడా తెలుస్తుంది. సో అందుకని డైరెక్టర్ గారు ఆ షో టైం అని పెట్టడం జరిగింది. ఒక చిన్న ఇన్సిడెంట్ త్రూ స్టార్ట్ అయిన స్టోరీ అనమాట ఇది. సో అది ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూ, అంటే భయపెడుతూ, ఒక ఫియర్ నుంచి ఫన్ జనరేట్ అవుతుంది. మేము భయపడుతుంటే మీరు నవ్వుతూ ఉంటారు. సినిమా. అండ్ మీ విషయానికి వస్తే నాకు ఈవెన్ వాణి గారికి కూడా నాకు తెలిసి 24 hours. మాకైతే ఎక్కువ అవర్స్ లేవు, మీకేమన్నా ఎక్కువ అవర్స్ ఉన్నాయా? నేను పెట్టుకుంటాను. ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు, ఏ సినిమాలో చూసినా ఆయనే కనిపిస్తున్నారు. అయ్యో, ఆయనతో ఒక ఫోటో కావాలంటే నాకు నిన్న దొరికిందండి. నిన్న దొరికింది. నిన్న కూడా ఒక ఫోటో ఇవ్వండి మంది. అసలు ప్రమోషన్స్ కి వెళ్తున్నాం చేస్తాం, ఒక ఫోటో లేదు. ఇంత బిజీ, మీరు ఒక్క ఫోటో ఇవ్వండి అంటే నిన్న దొరికింది నాకు. ఫోటో మీ రికమెండేషన్ ఇంటర్వ్యూ అయిపోయాక నాకు ఫోటో ఇప్పించారు. సీరియస్ గా చెప్తున్నాను, ఆయన దగ్గర రికమెండేషన్లు పనికిరావు, ఆయన ఇవ్వాల్సింది. యాక్చువల్లీ అంటే కొంచెం డబ్బింగ్స్ అవి చెప్తా ఉంటాను. ఒక మనిషి ఒకే పని చేస్తుంటే చిరాకు కూడా వస్తుంటుంది అడిగి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళు ఏమైపోయాడంటే స్టాగ్నేట్ అయిపోయి కంప్యూటర్ ముందే కూర్చున్నదే. నేను ఎప్పుడైతే సినిమా పరిశ్రమని సినిమాల్లో ఉండాలని ఎంచుకున్నానో అప్పుడు సినిమా చుట్టూనే ఉండటం మొదలుపెట్టాను. డబ్బింగ్ కానీ ఫస్ట్లో యాంకరింగ్ చేశాను, తర్వాత ఇప్పుడు డబ్బింగ్స్ కొంచెం బాగా బిజీగా ఉన్నాను. స్క్రీన్ ప్లే రైటింగ్లో ఉన్నాను, రేడియో జాకీగా పనిచేసాను. ఇలాంటి పనుల వల్ల ఏదో వైపు నుంచి నాకు సార్ మీ వాయిస్ కావాలని ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే మీరు డబ్బింగ్ చెప్పాలి, కన్నడ సినిమాలకి డబ్బింగ్ చెప్పాలి. సో అందుకని 24 గంటల్లో 26-27 గంటలు చేశాను నేను. అంతే అంటారు. ఇంకా మీ విషయానికి వస్తే ఇప్పుడు చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, ఈవెన్ డబ్బింగ్స్ లో బిజీగా ఉన్నారు, స్టోరీస్ లో బిజీగా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ మీ మీద. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? అదే అండి చెప్పాను కదా, 27 గంటలు చేసింది కదా, 3 గంటలు పెంచి. అంతే అంటారా? ఏం లేదండి, అంటే ఉంటుంది టైం, మనకి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. నేను చాలాసేపు నా చేతులు స్టీరింగ్ మీద ఉంటాయి, ఇక్కడికే తిరుగుతూ ఉంటాను. ఇప్పుడే కదా అక్కడ కనపడ్డావు, మళ్ళీ ఇక్కడ ఉన్నావేంటి అనే టైప్ నేను. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాం, ఆ కాఫీ షాప్ దగ్గర, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, నాకు ఆఫీస్. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ టెలివిజన్. నాకు అన్నం పెట్టింది, నన్ను నిలబెట్టింది, ఇవాళ జెమినీ సురేష్ అంటున్నారు అంటే కారణం అదే. అందుకే ఇంకా జాబ్ చేస్తున్నా. నా టైం ఫ్రీలాన్సింగ్ లాగా ఒక 2 to 4 hours జెమినీ టీవీలో గడుపుతాను నేను. డైలీ అక్కడ ఉంటా, నా కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడే ఉంటుంది. సో అలా ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే ఓకే. సమ్ టైమ్స్ ఇబ్బంది అవుతుంది. అలా పడిన ఇబ్బంది నిన్న హరివరిగా పరిగెట్టుకుని వెళ్తుంటే అవును గుద్దాం కార్లో. అలాగా ఆ టెన్షన్స్ మనం మేనేజ్ చేసుకోగలం. నేను ఎప్పుడు వేస్ట్ చేయను టైం, బేసిక్గా వేస్టేజ్ అనేది లేకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను. అందుకే నేను ఆయనకి అంత పెద్ద ఫ్యాన్ అయ్యాను. సో ఆయన ఎక్కడైతే ఎదిగారో అక్కడ ఇంకా వదలకుండా దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. నేను చాలా వరకు ఇంటర్వ్యూస్ చేశాను మేడం, ఈ మూవీ ప్రమోషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూస్ చాలా చేశాను. 1-2 హిట్లు పడితే చాలు, దానికి ముందు మాకు ఇంటర్వ్యూ ఇస్తారు, ఆ తర్వాత మీకు కనబడితే ఎవరు అన్నట్టుగా చూసిన రోజులు చాలా ఉన్నాయి. చాలా మందిని చూసాం మేము కూడా. బట్ ఈ విషయంలో అలా లేదు. మేము చెప్పాక ఆ టైం చేసిన షూట్ టైం మొత్తంలో ఎంతో నేర్చుకున్నాం. ఎందుకంటే మీరన్నట్టు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు స్టిల్ ఇప్పుడు మనకి ఇంత ఇలా మాట్లాడుతూ అనుకున్నట్టు మాట్లాడుతున్నారు అంటే అది నేర్చుకోవాలి మనం. సో మేము చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. అండ్ మీ ఇద్దరి వర్క్ విషయానికి వస్తే, సార్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఆయన వైఫ్ క్యారెక్టర్గా మీరు చేశారు. అంటే బాగా ఇబ్బంది పడ్డ సీన్ కానీ, లేకపోతే ఈ మూవీ విషయానికి వస్తే ఆ కాంబినేషన్ సీన్స్లో ఏమైనా? అలా ఏం లేదు, ఎందుకంటే చెప్పిన ఆ కంఫర్ట్ ఆయన ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయన ఓకే నేను సీనియర్ అలాగానే అంటే ఇబ్బంది అయ్యేదేమో, బట్ అలా లేదు. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నా అలా కాదు, ఇలా చెయ్యండి. ఏదైనా ఒకవేళ తెలియకపోతే లేదు ఇక్కడ బాగా వచ్చింది, ఎంకరేజ్మెంట్ అనమాట. ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ బాగుంది, ఇలాగా
అంటం వల్ల అంతా మంచిగా అయింది అండ్ చాలా బాగా వచ్చిందనే చెప్పారు ఇద్దరు కాంబినేషన్ కానీ అంతా. అక్కడ చేస్తున్నప్పుడు కూడా వెంటనే అనమాట షార్ట్ అయిపోగానే చాలా బాగా వచ్చింది సీను అనే 2-3 సీన్స్ చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో మేడం చూసుకుంటే హీరో హీరోయిన్ కి ఎంత గుర్తింపు ఆబ్వియస్లీ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం లోపల ఉన్నటువంటి మిగతా క్యారెక్టర్లు కూడా గుర్తు పెట్టుకుంటున్నారు జనాలు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి వాళ్ళ ఇమేజెస్ ని తీసి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అయిపోతూ ఉన్నారు. మీ విషయానికి వస్తే ఇప్పటివరకు మీరు చేసినటువంటి క్యారెక్టర్లో మీకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్స్లో? అంటే చేసినవి కొన్ని వచ్చినవి మంచి పేరు వచ్చింది. బట్ ఈ మూవీతో ఆ షోర్ట్ టైంతో నా టైం చేంజ్ అవుతుందని నేను డెఫినెట్లీ అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా వచ్చింది దీంట్లో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ నా టైం చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అన్న మీ విషయానికి కూడా సేమ్ క్వశ్చన్ అన్న. మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఒక అవకాశం వస్తే చాలరా అనే వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నాకు అవకాశం రాకపోయినా పర్లేదు, మంచి క్యారెక్టర్ రావాలి, 4 రోజులు ఆగినా పర్లేదు అని గుర్తుండిపోయే క్యారెక్టర్ రావాలి అనుకుంటున్నారు. మీరు ఇప్పటికి ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్నారు. కొన్ని కామెడీ చేశారు, కొన్ని సీరియస్ చేశారు, ఎమోషనల్ చేశారు, ప్రతిదీ. ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన క్యారెక్టర్స్? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా రేర్ అడుగుతారు నిజంగా. అందరూ నిజమైన యాంకర్ అడిగే క్వశ్చన్లా ఉంది ఇది. సో నేను బాధ్యతగా ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. టు బీ ఫ్రాంక్, ఈ సినిమా షో టైమ్ నేను ఇక్కడ మాట్లాడుతూ కూడా చెప్పాను, నన్ను జెమినీ సురేష్ అంటారు, ఈ సినిమా తర్వాత షో టైం సురేష్ అవ్వాలని. ఎందుకంటే మేమిద్దరం చేసిన కాంబినేషన్లో ప్రతి సీను చూస్తున్న ఆడియన్ లాగా అనిపిస్తుంది. ఒక భలే ఉన్నారే వీళ్ళిద్దరూ అన్నట్టుగా అనిపించేలా చేశారు. ఎన్ని సీన్లు ఉన్నాయి, ఎంత చేసాము సినిమా. అప్పుడు అన్నం అంతా ఉడికితేనే మన మెతుకు తెలిసింది, ఉడికిందలే చెప్పక్కర్లేదు. అలా మా కొన్ని సీన్లు ఉన్నా చాలా క్యూట్గా ఉంటాయి. అది నేను చాలా, ఎందుకంటే ఆవిడ సపోర్ట్ లేకపోతే నేను చేయలేను. చిన్న చిన్న సీన్ నీ గమ్మున ఏదైనా అంటే ఆవిడ తీసుకోవటం. ఇప్పుడు యాక్షన్ యాక్షన్ కంటే కూడా రియాక్షన్ చాలా గొప్పది. నేను చెప్పేస్తా డైలాగ్, వెంటనే ఆవిడ తీసుకోవాలా. అలా ఉన్నప్పుడు కాంబినేషన్ సెట్ అవుతుంది అనమాట. అలా ఇందులో నవీన్ చంద్ర మా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు సీన్స్ కానీ ఆవిడ చాలా బాగా రియాక్ట్ అయ్యారు. నేను యాక్ట్ చేశాను, ఆవిడ రియాక్ట్ అయ్యారు. అందువల్ల సీన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. సినిమా చూసి నేను బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో ఎవరు వచ్చి అంటే మీ జంట చాలా బాగా చేశారండి అన్నారు. అదొకటే బెస్ట్ కాంప్లిమెంట్ చాలు. సో అలా నేను సినిమాని నాతో పాటు చేసేవాళ్ళు కూడా ఒక సీన్ పండాలంటే హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నట్టు వాళ్ళు మాత్రమే చేస్తే కదా, చుట్టూ ఉన్నవాడు కూడా. 6th రోలో నుంచున్నవాడు కూడా ఆడ ఎక్స్ప్రెషన్ పెట్టాలా, భయానికి భయంగా, నవ్వితే నవ్వాలా, చూస్తే అవన్నీ చేస్తే టోటాలిటీ ఆఫ్ ది సినిమా బాగుంటుంది, సీన్ బాగుంటుంది. అలా షో టైం మాత్రం మాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చింది. నేను చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్స్, 60 రోజుల క్యారెక్టర్లు, 20 రోజుల క్యారెక్టర్లు, ఒక 80-90 సినిమాలు చేస్తున్నాను. ఒక హస్బెండ్గా ప్రాపర్గా, ఇప్పుడు నేను హస్బెండ్గా ఉండి ఒక హస్బెండ్గా చేసిన సినిమా ఇదే. హస్బెండ్ చిన్న క్యూట్ బాబు, మేము 2 ఫ్యామిలీలు కలిసి ఉండటం, ఈ సీన్లన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అంటున్నాను. బేసిక్గా ఎవరైనా చూస్తే నాలాంటి ఏడు అని అనుకుంటాను. ఈవిడ చూస్తే ఖచ్చితంగా ఈవిడే ఎందుకు నేను చేసేస్తానమ్మా, నేను పెద్ద శ్రమ తీసుకోను, నీకు చేసి పెట్టేస్తాను ఏదో అంటది. ఆ మాటలు విన్నప్పుడు అది డైలాగ్ లాగా ఉండదు, సహజంగా ఉంటుంది అంటున్నా. ఈవిడ అంటారు అందులో మాట, అన్ని మీకు ఎందుకమ్మా, ఎందుకు శ్రమ అంటాడు. ఎందుకు నేను చేస్తానమ్మా వెరీ క్యాజువల్గా అలా ఉంటాయి. సినిమా మ్యాక్సిమం అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఇందాక చెప్పినట్టు పెద్ద పెద్ద డైలాగులు ఇటు తిరిగి 2 డైలాగ్ చెప్పి అలా ఉండదు. అందుకని ఓన్ చేసుకుంటారు. అది నాకు షో టైం ఇచ్చిన మదన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అని పెట్టడం ముఖ్యంగా ఈ సినిమాకి జరిగిన గొప్ప ప్రయోగం అని చెప్పను. కానీ చాలా చోట్ల దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. ముందు మా అందరినీ కలిపారు, 3 days వర్క్షాప్ లాగా పెట్టారు. ఇట్ హెల్ప్స్ మోర్. నాకు ఈ శాలిని గారి తినతో మాట్లాడాలంటే నేను ఆ రోజు సెట్లోకి వచ్చాను అనుకోండి, అప్పటికప్పుడు అవుతుంది. ముందే మా అందరినీ కూర్చోబెట్టి, మీరు ఇతను హస్బెండ్, మీరు వైఫ్, మీ సన్, ఇదిగోండి హీరో గారు, హీరోయిన్, మా అందరినీ ఎదురు బదులు కూర్చోబెట్టి ఒక చిన్న మీట్ లాగా 3 days లాగా చేశారు. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. మీరు ఎన్నో సినిమాలకి వర్క్ చేశారు యాజ్ ఆర్టిస్ట్గా. ఒక సినిమా అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఆన్ స్క్రీన్లో పేర్స్ కానీ ఆన్ స్క్రీన్లో వల్ల ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అలా రావాలంటే ఏం చేయాలనేది నా క్వశ్చన్. యాక్చువల్గా దానికి ఆన్సర్ ఇస్తారు. ఎక్సలెంట్. మీ క్వశ్చన్ ముందు ఆన్సర్ ఇస్తారు. అదే యాంకర్ అవటంలో వచ్చిన ప్రాబ్లం, క్వశ్చన్ ఎంత ఉంటుంది, ఆన్సర్ ఎంత ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాను. అయితే మీరు అడగాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. అదే అంటున్నా. ఆ వర్క్షాప్ పెట్టడం వల్ల చాలా మంది అండి ఈ రోజుల్లో యాక్టర్స్, లైక్ నేను ఏదో సీనియర్ లేకపోతే ఇంకోటని కాదు, యాక్టింగ్ అనేది చాలా గురుతుల బాధ్యత అంటారు. నువ్వు దాన్ని నమ్మితే దాంతో ప్రయాణించి సచ్చేదాకా ఉండు. జస్ట్ 2 రోజులు వచ్చి కాసేపు అలా డ్రామా వేసి వెళ్ళిపోతాను,
బాగుంటే ఉంటాను లేదా వెళ్ళిపోతాను, అది కాదండి యాక్టింగ్. అలా ఉండకూడదు కూడా. ఇప్పుడు ఏమవుద్ది, ఎవరో ఇప్పుడు నన్ను ఉంటారండి, ఎవరు వచ్చి సురేష్ గారు చిన్న ఆడిషన్ అని అంటే నేను వెళ్ళి ఆడిషన్ ఇస్తా, మీరు ఎలా క్యారెక్టర్ సెట్ అయ్యారో చూడాలి, నాకు డ్రెస్ వేస్తారు, 2-3 డైలాగులు చెప్పండి అంటే చెప్తా, నేను సెట్ అవుతాను. ఇప్పుడు ఎవరినన్నా కొత్త యాక్టర్స్ని ఆడిషన్ అడగండి, ఆల్రెడీ 10 సినిమాలు చేస్తుంటాడు ఆయన, ఆడిషన్ అడగండి. ఇక్కడ మనకు ఆడిషన్ ఏంటి అనుకుంటారు తెలుసా మీరు? అసలు మామూలుగా కూడా మనం పర్ఫార్మ్ చేస్తే అది ఫీల్ అవుతూ ఉంటాడు. ఇస్తాను నేను మన రామ్ గోపాల్ వర్మ సినిమాకి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చా. అది కొంచెం రాయలసీమ స్లాంగ్ ఆయన, అంటే ఆ గెటప్ కావాలి. ఆడిషన్ అంటే నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అలా చేస్తారు, పర్ఫార్మెన్స్ కాదండి అక్కడ, నన్ను వాళ్ళు చూసుకోవడం, నేను ఎలా ఉంటానో చూసుకోవడం, అవకాశం ముందు ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఆప్షన్ లేకుండా ఇది బాగున్నాడు, ఈ డ్రెస్ వేస్తే కరెక్ట్గా ఉన్నాడు, హైట్ వీటి కోసం ఆ డ్రెస్లు వేసారు నాకు. ఎందుకు 30 years ఇండస్ట్రీ. పృథ్వీ గారు రీసెంట్గా రజనీకాంత్ సినిమా గారికి ఆడిషన్ ఇచ్చి వచ్చారు. నేను మొన్న ఒక సినిమాకి ఆడిషన్ అనేది చిన్న చూపు అనుకోకూడదు ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళు చూసుకోవడం, ఒక డైరెక్టర్ మన ముందు అలా అది ఆడిషన్ అనుకోవాలి. మేమందరం రోజు సాయంత్రం మధ్యాహ్నం 3 టైంకి వచ్చేవాళ్ళు, ఎవరి కాళ్ళు వాళ్ళు వేసుకుని సరదాగా వచ్చి మా పిల్లలు మేము మేము ముందే కలిసిపోయి ఈవిడ్ని ఆవిడ ఏంటి అని. నేను ఫస్ట్ చూడగానే ఈవిడికి చెప్పాను, ఆవిడ కాంప్లిమెంట్ యాక్చువల్గా, మీరేంటి నాకు చూస్తున్నారు కదా, నేను కూడా చూస్తాను కదా, ఆయన కూడా చూస్తాను కదా, మనం ఇలాగే ఉంటాం. ఈవిడ ఒక్కడికల్లా ఇలా ఉంటాయి చూడండి, అగ్గిపొల్లు పెట్టినట్టు. మనకి మేకప్ వేసినప్పుడు ఓపెన్ యువర్ ఐస్ అండి అంటారు, లేకపోతే డాక్టర్ గారు కంటి డాక్టర్కి వెళ్తే ఓపెన్ యువర్ ఐస్ అంటారు కదా. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కళ్ళింటిలో నేను ఫస్ట్ టైం చూడగానే అదే అన్న, మీ ఏంటండి అగ్గిపొల్లలు పెట్టిన ఇలా ఓపెన్ ఉన్నాయి కళ్ళు. అయ్యో అవునండి అని. అవును ఐస్ పెద్దదే కానీ అలా మనం ఓపెన్ యువర్ ఐస్ అని అనట్లేదు, క్లోజ్ యువర్ ఐస్ అంటే తప్పితే అక్కడ ఓపెనే ఉంటుంది. ఇప్పుడు పడుకుంటారండి మీరు అని అడిగేవాడు నేను. ఇవన్నీ మేము షూట్ మొత్తం కెమెరామెన్ గారు అయితే నమ్మలేక వచ్చేవాడు, రోజు ఏదో అనేవాడు. నైట్స్ జరిగేదండి షూట్. నిజంగా మేమంటే ఏదో కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మేము అందరం ఉండి మాట్లాడుకుంటాం, పిల్లలు ఉండేవాళ్ళు పాపం. ఆ టైంలో నైట్ జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ ఇలా పడుకుని కొంతమంది ఈవిడ ఇలాగే ఉండేది, పడుకున్నారు కదా మీరు అనేవాడిని. లేదంటే 2-3 వరకు జరిగేది షూటింగ్. పిల్లలు అందుకే అంటున్నా, ఒక కష్టం నుంచి వచ్చిన విజయమే షో టైం. కష్టపడ్డాం కదా, నిజంగా కష్టపడ్డాం. అంటే ఆ టైమ్స్ అలాంటి డిమాండ్ చేసింది. ఒక 3-4 days కంటిన్యూగా నైట్లు, ఎర్లీ మార్నింగ్ వన్ డే అయితే 6కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 5-6కి అయ్యి అలా చేసాం సినిమా. సో వానలు పడేవి ఆ టైంలో చేసుకుంటూ. సరే పాప మా యాంకర్కి మా అమ్మ ఒక మాట చెప్పిందండి ఒకసారి, అప్పుడప్పుడు యాంకర్ని కూడా మాట్లాడిస్తాను కదా, అందుకని నన్ను అనకుండా ఏంటో కోఇన్సిడెంట్ గా నా క్వశ్చన్ ఆయనే చెప్పేస్తున్నారు. యాంకర్ని కదా తమ్ముడు. యాక్చువల్ గా పొద్దున ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా సురేష్ గారు వస్తున్నారు. యాక్చువల్ గా నేను ఎవ్రీ సాటర్డే బ్లాక్ వేసుకుంటా, అది మ్యాండేటరీ. ఈ రోజు ఈయన వస్తున్నారని చెప్పేసి ఈ టీషర్ట్ వేసాను. బాగుంది టీషర్ట్, థ్యాంక్ యూ. నేను ఇంట్లో చెప్తే ఇది ఎందుకు వేసుకెళ్తాను, సురేష్ గారు వస్తున్నారు ఇంటర్వ్యూ కంటే, ఆయన చాలా పెద్ద యాంకర్, నీకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం, ఆయన సంధి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దూరిపో అందులో. మా అమ్మ అందండి అలాగా. మా అమ్మ ఒకసారి ఎవరో ఇంటర్వ్యూ చేశారు, నవ్వుతుంది ఆవిడ యాంకర్, నేనేం మాటలకి నవ్వుకుంటున్నారండి ఆవిడ. నవ్వుకుంటే ఎలా అంటే మధ్యలో ఆవిడ ఏదో క్వశ్చన్ అడుగు. ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఇంటర్వ్యూలో భాగం కాకపోయినా చిన్న విషయం చెప్పి, గోదావరి పరివాహక ప్రాంతాల గురించి చెప్పండి, ఆవు గురించి రాయండి, వ్యాసం అంటే ఏం రాదు, ఆవు నెమరు వేణు, ఆవుకు 4 కాళ్ళు ఉండు, దానికి 1 తోక ఉండు, 2 చెవులు ఉండు, ఇది కదా. నేను ఆవుని మొదలెట్టి గోదావరి గడ్డి పచ్చదనం వెళ్ళిపోతుంటే మా అమ్మ ఆపవేరా, ఆయన ఆవు గురించి అడిగాడు, నువ్వు గోదావరి చుట్టుపక్కల మనుషులు మంచి నీళ్ళు అంటావేంటిరా. అవునవును కొంచెం కంట్రోల్ కాదు మొత్తం తప్పి వాడు మాట్లాడుకోండి, అది వేసింది ఒక్కటే క్వశ్చన్, నువ్వు మొత్తం ఇంటర్వ్యూ కంప్లీట్ 1/2 hour. అందుకని నన్ను అనుకున్నా అడగండి. నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయింది, నేను ఎవరైనా వీళ్ళని అడగాలి. అలాగా అది అలా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. నేను నిజంగా చెప్తున్నానుగా, ఇప్పుడు చూడండి మీరు, మనం కలిసిన ఇంత తక్కువ టైంలో ఇలా ఉంటే, మేము ఆ షూట్ మొత్తము ప్రతి ఒక్కళ్ళం అంతా ఎంత మంచిగా అంటే 24 frames కి నాకు ఒకసారి ఆర్పి పట్నాయక్ గారు వాళ్ళ టీం దగ్గర ఒక ఆయన వచ్చారు. ఆయన అవార్డ్స్ కమిటీస్ ఉంటాయి కదా, పెద్దది నేషనల్ అవార్డ్స్, గిన్నీస్ బుక్, లిమ్కా బుక్ అలాంటివి. అలా ఆయన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఉంటుంది. ఇలా మాట్లాడుకుంటుంటే ఆర్పి అన్నాడు, మా వాడు అయితే అసలు ఎన్ని ఇంటర్వ్యూలు చేశాడు తెలుసు అండి. ఏదంటే అవునా ఏంటి ఏం చేశారు అన్నాడు. ఆయన చేసినాడు ఒక 1400-1500 అంటే. ఎవరిని చేశారండి, యూ నేమ్ ఇట్ ఎనీబడి ఇన్ తెలుగు ఆర్ తమిళ్ అండ్ హిందీ ఇండస్ట్రీ, ఎవరైనా మీరు చెప్పండి. ఆల్మోస్ట్ వాళ్ళు నా ముందు కూర్చున్న వాళ్ళు వాళ్ళందరూ 24 frames అనే ప్రోగ్రామ్ ద్వారా నేను స్టేట్ అవార్డు విన్నర్ అండి అని.
మరి ఎందుకు సురేష్ గారు మీరు అసలు దీన్ని ఎప్పుడు ఎవరికి తెలియజేయలేదు అంటే చెప్పలేదండి, తెలుసుకుంటారని అన్నా. ఇంకా తెలియాలండి మీ గురించి అని చెప్పి ఏదో ఫామ్ ఇచ్చి ఫిల్ చేయండి. ఆ ఫామ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సౌత్ ఇండియాలో హైయెస్ట్ ఇంటర్వ్యూస్ చేసిన యాంకర్గా ఒక మేల్ యాంకర్, ఒక మగ అబ్బాయి అంటే నా తర్వాత సుమగారు చాలా ఎపిసోడ్స్ చేశారు. ఓన్లీ ఇంటర్వ్యూస్ చేసింది ఒక మేల్ యాంకర్ నేనే. మెన్షన్ చేసి ఒక ఇది ఇచ్చారండి. అదిలా 2 సార్లు చూసుకున్నా, ఇంకా ఆపేయాలని చెప్పి ఆయన వదిలేశారు. గ్రేట్ గ్రేట్. అంటే అదే చెప్తున్నాగా, ఇంత వీళ్ళ ముందు ఇలా రావటం అనేది రియల్లీ మీకే కాదు, ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు చెప్తే మళ్ళీ ఆయన ఏదో కౌంటర్ వేస్తారు. బట్ నేను చెప్తాను, పూర్వజన్మ సుకృతం నాకు నాకన్నా అలా నేను నా సుకృతం అని ఫీల్ అంటే రజనీకాంత్ గారి ఇంటికి ఇంటర్వ్యూ చేశాను. ఆయన వచ్చి కూర్చుని తెలుగులో ఎలా ఉన్నారు అన్నారు. బా ఇంత తెలుగులో చక్కగా నేనేంటి టెన్షన్ ఉన్నాడు, ఆయనతో తమిళ్లో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా ఏంటి అనుకున్నా. ఆయన వచ్చాయన తెలుగులో ఆయన్ని రోబో టైంలో రోబో అనే ఒక సినిమా వచ్చింది. ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో ఒక చిన్న లాన్లో ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు నేను అనుకున్నా పూర్వజన్మ సుకృతం అన్న. చాలా మందిని చేస్తారు సార్. యాంకర్ ఎప్పుడు వరది లాంటాడు, నలుగురిని కలిపేవాడు, నవ్వుతూ ఉండేవాడు, నవ్విస్తూ ఉండేవాడు. ఆ లక్షణం మీకుంది, మీరు డెఫినెట్గా చేస్తారు. మిమ్మల్ని రోజు ఇంకొకరు ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు నోట్ దిస్ పాయింట్ అన్న. ఒక సీరియస్ క్వశ్చన్, జోక్ అయితే కాదు. జోక్ చేస్తాను చెప్పండి. వద్దు, నాకు సీరియస్ క్వశ్చన్ మీరు ఎలా ఇస్తారు నాకు తెలియదు. ఎందుకంటే మీరు ఇందాకలు అన్నారు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కానీ నేను కానీ ఆ టైంలో ఉన్న ఆర్టిస్ట్ ఈ రోజు కూడా మేము వెళ్ళి ఆడిషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడున్న ఆర్టిస్ట్లే ఆడిషన్ అంటే ఏంటి, ఆడిషన్ అనే క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈవెన్ యాంకరింగ్ ఫీల్డ్లో కూడా మీ టైంలో యాంకరింగ్ చేసినటువంటి హోస్ట్లకి ఇప్పుడున్నటువంటి హోస్ట్లకి ఆ వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారన్న? ఇది సరిపోయింది. అంతే, అయిపోయింది ఆన్సర్. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో కూడా తెలిసి నాకు. అంతే అని అవుతున్నారు. మ్యాటర్ ఏంటంటే వ్యత్యాసాలు అవి నేను జడ్జ్ చేసి మాట్లాడాను. మనం చేసుకుపోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే నాకు అర్థమైంది. కింద కామెంట్ లో ఎందుకురా నీకు అవసరం, ఇంట్లో వాళ్ళు ఏదో పెట్టుంటారు తిని కూర్చోవచ్చు కదా. ఎస్, ఈ మూవీ విషయానికి వస్తే నవీన్ చంద్ర గారితో ఎలా అనిపించింది? నవీన్ చంద్ర నాకు ఫస్ట్ నుంచి అంటే మేము శ్రీనగర్ కాలనీలో సత్యసాయిగం బ్యాక్ పక్కన ఒక కేఫ్ ఉండేది. సాయంత్రం 7 దాటిన తర్వాత చీకట్లో అక్కడ రాళ్ళు అమ్ముతూ ఉంటారు, స్టోన్స్ అమ్ముతారు. ఇవన్నీ మార్బుల్ స్టోన్స్ షాప్లో పక్కన పాన్ షాప్ అది ఉండేది. పాన్ షాప్ కిల్లి. ఓకే, అక్కడ మేము రోజు టీ అంటే అది భూపాల్ కేఫ్ అయిపోయింది. భూపాల్ అంటే తెలుగు సినిమా రైటర్, టాలీవుడ్లో టాప్ రైటర్ అయిన, గాడ్ ఫాదర్ అలా మొదలైంది ఇవన్నీ రాశారు లక్ష్మీ భూపాల్ మా అన్నయ్య. సో మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళం. అక్కడికి నవీన్ కూడా వచ్చేవాడు. నవీన్ ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు నిన్నటి వరకు ఇన్ని సక్సెస్ల తర్వాత ఇన్ని విజయాల తర్వాత మాతో అలాగే ఉన్నాడు. ఓకే, అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు. అక్కడ కూర్చునేవాడు, అక్కడికి వచ్చేవాడు నవీన్. నేను అనుకున్నాను నవీన్ చూసి జడీ చక్రవర్తి తర్వాత ఈయన గడ్డం మెయింటైన్ చేస్తున్నాడు, తీయడా ఎప్పుడు తీస్తాడు చూద్దాం అనుకునేవాడు. అప్పుడు అందాల రాక్షసి వచ్చిన తర్వాత గడ్డం తీస్తే చంపేస్తా ఉన్నారు. ఇంకా అన్ని గడ్డం సినిమాలే. అలా అలవాటు అయిపోయాడు, మనలో మనిషిలాగా అయిపోయాడు నవీన్. మన సినిమా చేసినప్పుడు ఫస్ట్ రోజు రాగానే మేము అందరం కూర్చున్నాడు, హాక్ చేసుకునే డార్లింగ్ అసలు ఏంటి డార్లింగ్ మన రోజులు ఏంటి, మనం ఏంటి, అక్కడ టీలు తాగుతా మంచి కబుర్లు చెప్పుకుంటా. నాకు ఆఫీస్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళేవాడు. ఓకే, లక్ష్మీ గోపాల్ అన్న, నవీన్ చంద్ర, ఉత్తేజ్ గారు యాక్టర్, కొంతమంది రైటర్స్, డైరెక్టర్స్, రాధాకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చేవాడు. ఓకే, సో అక్కడ నుంచి నాకు నవీన్తో స్నేహం. తనతో నేను ఇంటర్వ్యూస్ మీరు ఇప్పుడు ఎలా చేశారు అలాగే తను అందాల రాక్షసికి చేశాను. తర్వాత ఇంకోసి రాకుమారుడు అనేది సినిమా వచ్చింది, దానికి చేశాను. చాలాసార్లు నేను కలుస్తూ ఉంటాను. తన సినిమా రిలీజ్ అయితే ఒక స్నేహితుడిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా తన 24 ఫ్రేమ్స్కో ప్రమోషనల్ యాక్టివిటీలో నేను పిలిచేవాడిని, నా రియాక్ట్ అయ్యేవాడు. అలాంటి స్నేహం తర్వాత ఈ సినిమాలో మళ్ళీ మేము అందరం కలిసి పనిచేస్తాం. నవీన్ సచ్ గుడ్ యాక్టర్ అండి. బ్యాడ్ యాక్టర్స్ ఎవరు ఉండరు, కానీ గుడ్ యాక్టర్ అని ఎందుకు అంటున్నానో చెప్తున్నా. డైరెక్టర్ ఒక స్కేల్లో ఫీల్ అవుతాడు, ఇక్కడ దాకా లుక్ ఇంతే అంటే అంతే ఇస్తాడు. ఓకే, స్కేల్లో పర్ఫామ్ చేస్తాడు, వెరీ న్యాచురల్గా బిహేవ్ చేస్తాడు. సో అది నాకు చాలా ఇష్టం తన సినిమాల్లో. రీసెంట్గా తన విజయాలన్నీ కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 11 కానీ తర్వాత మన వచ్చిన ఇంకోటి ఏంటంటే బ్లైండ్ స్పాట్ 2 సినిమాలు చూసా. అండ్ తన ముందు సినిమా సెలెక్షన్ ఆఫ్ ది స్టోరీస్, నేను నిజంగా ఈ సినిమాలో నవీన్ చంద్ర ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నాడు అనగానే
నాకు ఒక వేషం ఉందని కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నవీన్ అలా తీసుకున్నాడు. అండ్ ఈ సినిమాకి సంబంధించి నవీన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఎప్పుడు ఒక భయాన్ని త్రూఅవుట్ సినిమా మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఎక్కడ కూడా లూజ్ అయిపోయింది. బట్ తను అలాగే ఒక భయాన్ని మెయింటైన్ చేస్తూ చివరి వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అద్భుతంగా చేసాడు. అండ్ కామాక్షి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఆవిడ యాజ్ ఎ ప్రొఫెషన్ డాక్టర్ అయినా కూడా మా అందరితో ఇప్పుడు మనం కొంతమంది ఎప్పుడు డాక్టర్స్తోనూ మన స్కూల్ హెడ్ మాస్టర్లతోనూ మన ప్రిన్సిపాల్తోనూ లేకపోతే మనకంటే కొంచెం పెద్దవాళ్ళతో ఎప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉంటాం అలాగని. కానీ కామాక్షి గారితో అలా ఉండాల్సిన పని రాలే. ఎందుకంటే ఫస్ట్ వర్క్షాప్ నుంచి ఆవిడ కలిసిపోయారు మాతో. కామాక్షి గారు ఆవిడే హీరోయిన్. ఆవిడ చాలా అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్, తక్కువ మాట్లాడి ఎక్కువ యాక్ట్ చేయడం చాలా కష్టం, అది ఇందులో చేశారు ఆవిడ. చాలా తక్కువ చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కానీ మైల్డ్ పర్ఫార్మెన్స్. చూస్తే మీరు ఏం చేసిందిరా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అలాంటిది ఆవిడది, అంత స్ట్రగుల్ తీసుకోవాలి. ఆవిడ కూడా చాలా బాగా చేస్తారు, మిగతా వాళ్ళందరూ. సో నవీన్తో ఉన్న ఫ్రెండ్షిప్ అంటే అదే, అది పోదు. బేసిక్గా నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే గమనం వదలరు. కానీ సెట్ లో రాజా రవీంద్ర గారు, ఈయన నరేష్ గారు, బేసిక్ రాజా రవీంద్ర నన్ను ఆడేసుకునేవాడు. అవునా? మిమ్మల్ని అంటే నేను నిజంగా మొన్నే చెప్పా మన షోలో కూడా, సుమా షోలో వెళ్తే ఈయన్ని చూసాక కూడా ఇండస్ట్రీకి రావాలని అనిపించింది అన్నారు ఆవిడ. అవునా? సుమగారు అన్నారు. ఎందుకంటే నేను నా లైఫ్లో నేను భీమవరంలో డిగ్రీ చదువుకుంటున్నప్పుడు నేను ఒక షూటింగ్ అంటూ చూసానంటే ఫస్ట్ రాజా రవీంద్ర అన్నదే. రాజా రవీంద్ర గారు హీరో, రేవతి గారు మన సీనియర్ యాక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ రేవతి గారు హీరోయిన్. సినిమా పేరు మృగతృష్ణ. ఫస్ట్ మూవీ అయింది ఆయన హీరోగా. ఆ షూటింగ్ జరుగుతుందంటే అప్పుడు కొంచెం పిచ్చి ఉంటుంది కదా లైట్ గా. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకుని బ్యాట్ పాడేసి పరిగెత్తుకుంటూ గోళ దూకెళ్ళి తోటోళ్ళ ఇంట్లో షూటింగ్ జరుగుతుందంటే పొద్దున్న వెళ్ళిపోయి నైట్ వరకు రాలా. అప్పుడు నేను చూసిన హీరో రాజా రవీంద్ర గారు. అందుకే ఆయన చూసిన తర్వాత అప్పుడు సొమ్మే ఉంది. అసలు ఈయన చూసిన తర్వాత హీరో ఎలా, ఆయన చూసాక హీరో అవ్వాలనిపించింది. ఆయన కౌంటర్ ఏమన్నాడు, ఈడ అవ్వగలింది నేను అవ్వాలని వచ్చేసాడు. నిజంగా స్పాంటేనియస్ వీళ్ళందరూ చూస్తే నిజంగా చెప్తున్నాను కదండి, ఎంత హ్యాపీ అంటే చెప్పాక ఎప్పుడెప్పుడు షూట్ అయిపోయిందంటే అబ్బా అయిపోయిందా అన్న ఫీల్ వచ్చింది తప్ప నవ్వుకుంటూనే. సో అక్కడ రెండు వర్గాలు ఉండే, చిన్నపిల్లలు ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు. కానీ వాళ్ళు ఎవ్వరు అల్లరి చేయలేదు, అసలు వాళ్ళందరూ బుద్ధిగా ఉన్నారు వీళ్ళు అనమాట. సార్ ఏం నేర్పిద్దాం అనుకున్నారు సార్ వాళ్ళకి? నేర్పించలేదు, వాళ్ళే మాకు చాలా ట్రై చేశారు. కానీ మెయిన్ అండి ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు, అబ్బాయి గురించి మాట్లాడాలి. చాలా 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 ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాడు. నన్ను చాలాసార్లు బయట కలుస్తూ ఉంటాడు, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి చేశాడు. అతని కళ్ళల్లో నేను ఆనందం చూశాను, బికాస్ ఇందులో ఒక క్యారెక్టర్ చేశాడు. బయట ఎవరైనా ఎవరు అదేంటారా క్యారెక్టర్ బాహుబలిలోని ముందు అతని గురించి తర్వాత చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాహుబలిలో యాక్ట్ చేశానండి, ఎక్కడ ఉన్నారు అంటే 6వ లైన్లో 3వ నేనే అంటే ఎవడో నెతుక్కోవాలి మనం. అంతే కదా, నువ్వేంటారా అంటే పైగా గెటప్ ఏంటారు అలా ఉందా అంటే తెలియదు. వాడు బాధపడతాడు పాపం, ఫ్రెండ్కి చెప్పుకుంటే అవునా ఎక్కడ ఉన్నారా డైలాగ్ కూడా లేదు ఇలా అంటారు. కానీ ఈ సినిమాలో ఒక అబ్బాయిని ఒక 7 క్యారెక్టర్ చేశాడు, అంటే చచ్చిపోయిన క్యారెక్టర్. అది సినిమా అంతా ఉంటాడు. మీకు అనకొండ సినిమాలో హీరో ఫస్ట్లో పడిపోతాడు, లాస్ట్లో లెగుతాడు, సినిమా అంతా ఉంటాడు, అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో అబ్బాయి నేను ఎందుకు మెచ్చుకుంటున్నానంటే ఆ క్యారెక్టర్ని ఒప్పుకుని చేసిన తర్వాత ఇవాళ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అబ్బాయి నేను చాలాసార్లు ప్రసాద్ ల్యాబ్స్లో చూసి చాలాసార్లు నన్ను అన్నయ్య మాట్లాడుతాను, చాలా ఒబీడియంట్గా ఉంటాడు. అండ్ ఇందులో సినిమాలో చేస్తున్నానంటే ఆ సినిమాలో చెప్పాలంటే ప్రధాన భూమిక ప్రధాన పాత్ర అంటే అబ్బాయి. ఆడెక్కడ మాట్లాడు, ఫస్ట్లో పడుకుంటాడు, లాస్ట్లో లేచి చెప్పకూడదు అంటే నేనేమంటాను అబ్బాయి గురించి చెప్తున్నా, అంత డెడికేటెడ్గా ఉన్నాడు. ఆ అబ్బాయిని అప్రిషియేట్ చేస్తున్నా. అంటే నాకు డైలాగులు లేవు, 7 క్యారెక్టర్ ఏంటి ఇదేంటారు బాబు ఇలా ఉందని ఈనాడు అనుకోలే అబ్బాయి, నాకు నచ్చాడు. ఈ సినిమాలో అతను అప్రిషియేట్ చేస్తాను నిజంగా. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంటే ఆడు అంటున్నాను అనుకోకండి, నా తమ్ముళ్ళు అంటాడు కాబట్టి ఆడు అంటున్నా. మళ్ళీ కింద కమెంట్లో ఆడు అంటావేంట్రా ఇవన్నీ బాబు నా వల్ల కాదు కానీ ఆయన నేను అన్నయ్య అంటాడు, నా తమ్ముడు అంత బాగా చేశాడు అబ్బాయి. యాక్చువల్ గా ఈ కొద్ది జర్నీలో కాసేపు మాడించుకుంటూ ఉంటారా ప్లీజ్? ఇది ఇచ్చి నేను అటు వెళ్ళిపోతాను, లేదు వానికి ఖచ్చితంగా ఇది ఇచ్చేసి వెళ్ళిపోతాను అక్కడ. నేను ఈ కొద్ది జర్నీలో నేను ఒకటి మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను, కానీ మీరు తీసుకుంటారని నాకు తెలీదు. ముందుగా మిమ్మల్ని రేలంగి మావయ్య అని పిలవాలనిపిస్తుంది. ఒప్పుకుంటారా వాణి గారు? మీరు ఒప్పుకుంటారా? మీరు తీసుకుంటారు, మీరు ఏమి తీసుకుంటారు? పాప ఉంది కదా ఊహ, చిన్నపిల్ల అంతే. మావా మావా అలాగే పోలీస్ మామ ఉన్నాడే అని చెప్పి అందరినీ అలాగే పిలుస్తుంది. యా ఆయన చెప్పాను, ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి నవ్విస్తానే ఉన్నాడు. నాకెన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకున్నాయి, వీళ్ళకున్నాయి, అందరు నవ్వుతానే ఉన్నారు. ఆయన ఏంటి
ఏమిచ్చారా మీకు నవ్వడం తప్ప? నిజంగా మా ఫ్రెండ్ నా పుట్టినరోజు ఒక పెట్టాడండి, అది బర్త్డేకి చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్లో అది బెస్ట్ కాంప్లిమెంట్ నాకు. నవ్వుతూ ఉండటం లేకపోతే నవ్వుతూ నలుగురితో మాట్లాడటం అందరికీ సహజమే, నవ్విస్తూ ఉండటం చాలా కష్టం. ఏమిచ్చండ్రా మీకు ఇప్పుడు నవ్వుతూ ఉండటం డైలాగ్ ప్రకాష్ రాజ్ గారికి పెట్టి మీరు నవ్వుతూ ఉండండి నేను నవ్విస్తూ ఉంటా చాలు అనే కాంప్లిమెంట్ చాలా బెస్ట్ కాంప్లిమెంట్ నాకు. ఎందుకంటే ఈ లైఫ్ చాలా బ్యూటిఫుల్ అండి. మీరు అన్నట్టు లోపల తగాదాలు ఉంటాయి, అవన్నీ లోపల పెట్టుకుని నిజంగా చెప్తున్నా, ఆఫ్టర్ కరోనా మనిషి మారకపోతే అప్పుడు కూడా వాడు ఏమాత్రం చేంజ్ అవ్వకపోతే గాలి వదిలేయాలి తప్ప మనం ఏం చేయలేం. అంతే అండి, మనం అప్పుడే అయిపోయాం. బట్ ఇప్పటికీ స్టిల్ మనం ఎంత మాట్లాడుకుంటున్నాం అంటే పూర్వజన్మ సుకృత మీది నాది ఆవిడ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ. దాని తర్వాత అలాంటి అటెంప్ట్ చేస్తున్నాం మనం, భయపడి చచ్చిపోయాం కదండి. అలాంటిది ఇంకా మనం ఉన్నామంటే ఇప్పుడున్నా హ్యాపీగా ఉండాలి కదా. అంతే, మనిషి మాత్రమే నవ్వగలడు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటి అలవాటు ఏందిరా ఏమైంది ప్రాబ్లం ఏంటి ఎందువల్ల నేను ఇప్పటికీ ఫీల్ అయ్యేది. జంధ్యాల గారు నేను వచ్చేప్పటికి ఆయన కాలం చేశారు కానీ ఆయన సినిమాలు యాక్ట్ చేయలేకపోయినాయి అని అందుకే అడిగి నేను జంధ్యాల గారి వైఫ్ని ఇంటర్వ్యూ చేశాను. నేనే తెలుసుకుని విజయవాడలో ఉంటే కొన్ని ఉంటాయండి అలాంటి ఇష్టాలు. నేను మిమ్మల్ని టచ్ చేయను. లాస్ట్ క్వశ్చన్, అటు సైడ్ వెళ్ళిపోతాను. లాస్ట్ క్వశ్చన్, అందుకని ఎప్పుడైనా మీ లైఫ్లో మీరు అనుకున్నారా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు అంటే అక్కడికి వెళ్దామని? అంటే ఇలా ఇంటర్వ్యూలు అని తెలియదు కానండి, బేసిక్గా నాకు జెమినీ ఇచ్చిన ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకోగలిగాను. అంటే అక్కడే ఉండేవాడిని కదా, అది ఇక్కడికి వెళ్తాను అనే టార్గెట్తోనే ఉన్నా. నా ఫస్ట్ డే నా చైర్మన్ నా జెమినీలో నేను నుంచి నెల చేతులు కట్టు నుంచి ఉంటే టై అది కట్టుకున్నాను. నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నట్టు చాలా నీట్గా ఇలా చూసాడు ఆయన పైనుంచి కిందకి. మా బాస్ ఇంటర్వ్యూ రూమ్, ఇంకా జెమినీ జాయిన్ అవ్వాల, టై అది కట్టి నేను షర్ట్ చేసుకుని అలా నుంచున్నాను. ఏమైనా సోకే సినిమా యాక్టర్లో ఉన్నప్పుడే పని చేస్తావు అన్నాడు ఆయన. నిజంగా అన్నాడండి, క్వశ్చన్ వేయాలి కదా, ఎవరు మీది ఏంటి ఏమేమి రాసావు, పాటలు రాసావు, పద్యాలు రాసావు, ఏం అడగలే ఆయన. వెంటనే నేనేమన్నానేనండి, అవును సార్ నేను సినిమాల్లోకి వెళ్ళాలని వచ్చానండి, బట్ నా ఫస్ట్ స్టెప్ జెమినీ టీవీ అవ్వాలని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏ రోజైతే నేను మీకు నచ్చలేదు, ఏ రోజు అయితే నా పని నచ్చలేదు, నేను నచ్చలేదు, నా మాట నచ్చలేదు, ఆ రోజు తీసేయచ్చన్నారు, ఇప్పుడు దాకా తీయలేదు. ఓకే, అది సురేష్. నిజంగా జరిగిందండి. మా కిరణ్ గారు అంటారు, నువ్వు ఎందుకు రాష్ట్ర మాటకి ఇంటర్వ్యూలో చెప్తే నిజంగా ఆయన అడిగాడు. ఇప్పుడు అనిపిస్తుంది నాకు తెలియకుండా నా లైఫ్ నేను చాలా కాంప్లికేట్ చేసుకున్నాను. అంటే నా చుట్టూ ఉన్నటువంటి సమస్యల్ని నెత్తిన పెట్టుకుని చాలా కాంప్లికేట్ చేసుకున్నాను. ఏం చూసి బతికేయచ్చు మేడం హ్యాపీగా. నిజంగా నేర్చుకోవాలి, అదే అంటున్నారు కదా, అనిపిస్తుంది నాకు. అన్ని పెట్టుకుని చేసుకునే కంటే వదిలేసి ఇలా హ్యాపీగా నవ్వుతూ నవ్వించడం ఫస్ట్, అది చాలా గ్రేట్. ఎస్. అండ్ ఈ క్యారెక్టర్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, స్టోరీ మీకు నరేషన్ చేసినప్పుడు, అంటే ఫస్ట్ మీ మైండ్లో మెదిలినటువంటి అంశం? నాకు ఫస్ట్ ఆయన కాంబినేషన్ అని చెప్పినప్పుడు నేను ఇంకా డెఫినెట్లీ చేయాలి. పక్కనున్నారని చెప్పకండి. నిజం అండి, నిజం చెప్పారు. అంటే వాళ్ళు చెప్తారు కదా, ఇప్పుడు క్యారెక్టర్ పిలిచినప్పుడు ఆడిషన్ తీసుకుంటారు కదా, నన్ను మిత్రా గారు పిలిచారు. సో అంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేసాం, గుర్తు పెట్టుకుని 1 year గ్యాప్ తర్వాత పిలిచారు. బట్ వెరీ హ్యాపీ, ఇప్పటికి నేను అదే చెప్తాను, మంచి సినిమాలో నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని. ఆడిషన్ తీసుకున్నప్పుడు వెంటనే డైరెక్టర్ గారు చూసి బాగుంది అనుకున్నాను, కిషోర్ గారును మదన్ గారు. వెంటనే నాకు కాంబినేషన్ చెప్తారుగా మీరు ఇలా అంటే, ఫస్ట్ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, అమ్మో ఎలా ఉంటుంది ఏంటి అని. లేదు మన వర్క్షాప్ ఉంటుందండి, డోంట్ వరీ అది అన్నారు. సో అంత మంచి ఆర్టిస్ట్ ముందు, అంత సీనియర్ ఆర్టిస్ట్ ముందు మనం చేస్తున్నాము అంటే చాలా హ్యాపీ అనిపించింది. చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ వర్క్ షాప్ లో కలిసిన తర్వాత 100% వీ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు అక్కడ ఇలా అలా ఉంటే మనకి అమ్మో భయంగా ఇలా ఉంటుంది, లేదు ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళు ఇచ్చారు. ఈవెన్ హీరో గారు కావచ్చు, నవీన్ గారు, కామాక్షి గారు, రాజా రవీంద్ర గారు, అందరూ ఆ కంఫర్ట్ జోన్ ఫస్ట్ డే నుంచే ఇచ్చారు. సో మంచిగా అనిపించింది ఆ రోజు నుంచి. అంటే నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్, అంటే సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు, ఒక ఫీమేల్ ఆర్టిస్ట్కి ఆ కంఫర్ట్ జోన్ మెయిల్ ఆర్టిస్ట్ ఇచ్చారు అంటే దానంత గొప్ప ఇంకో ఉండదు అని చెప్తారు. నిజం నిజం, అది 100% నిజం. ఎంతో మంది మన అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ముఖ్యంగా డైరెక్ట్ గా వచ్చేయచ్చు ఇంకా సినిమాలకి, భయపడే సందర్భాలు ఉండడానికి ఇలాంటి ఎగ్జాంపుల్ అయితే. నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా అదే చెప్పాను, దీంట్లో మూవీ గురించి, ఐ మీన్ ఇండస్ట్రీ గురించి ఎంత నెగిటివ్ ఉందో అంత పాజిటివ్ ఉంది. నెగిటివ్ తొందరగా బయటకు వచ్చేస్తుంది అంతే, పాజిటివ్ రావట్లా. నేను చాలా దాంట్లో అదే చెప్పాను, చాలా మంచి ఉంది దీంట్లో, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏడీస్ కావచ్చు, ఇలా ఆర్టిస్టులు కావచ్చు, ఈవెన్ నేను ఇప్పుడు అన్ని కొన్ని బిగ్ మూవీస్ చేశాను, ప్రతి దాంట్లో ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అలా కాదు ఇలా అని చెప్తూ అందరూ, అంటే అంత వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది అది మనం.
ఎంత ఎదిగినా కూడా వెరీ డౌన్ టు ఎర్త్ ఉండవు. అసలు నవీన్ చంద్ర గారు అయితే అంటే ఇప్పుడు హీరో అనగానే ఎలా ఫీల్ అవుతారు అందరూ, ఏం లేకుండా. నేను అంటే పేరు చెప్పాను కానీ చైల్డ్ ఆర్టిస్ట్, అతను హీరో అయ్యారు. ఎప్పుడో నేను అప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రాకముందు వెళ్ళి ఏదో ఇలా ఏదో కలుద్దాం అని వెళ్ళేసరికి ఏదో ఫోజ్ కొట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు కాదు అలా ఇచ్చారనమాట. డెఫినెట్లీ అనిపిస్తుంది ఎవరికైనా. బట్ ఆయన నవీన్ చంద్ర గారు ఎంత బాగా మాట్లాడారంటే, కామాక్షి గారు కావచ్చు, నేను అదే అన్నా నిజంగా మర్చిపోలేను. ఈవెన్ మొన్న కలిసినప్పుడు మా హస్బెండ్ కూడా కలిసారు, ఆయన షాక్ అయ్యారు. ఇంత ఫ్రీగా అందరూ ఇలా కలిసి మాట్లాడుతూ ఇంత మంచిగా రిసీవ్ చేసుకోవటం అనేది ఏదో మన అనుకున్న ఫ్యామిలీ అన్నట్టుగా అది చాలా పాజిటివ్. నాకు ఇండస్ట్రీలో నేను ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాను, చాలా పాజిటివ్ ఉంది దీంట్లో. మనం నెగిటివ్ తీసుకోవద్దు, అది తొందరగా వెళ్ళిపోతుంది, దాన్ని తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకుందాం. అన్న నాకు తెలిసి మీరు లైఫ్లో ఏం సాధించారో నాకు తెలియదు కానీ ఈ మాటలు సాధించారని నిజంగా గొప్ప విషయం అన్న. ఎందుకంటే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ఒక మెయిల్ ఆర్టిస్ట్కి ఇలాంటి కాంప్లిమెంట్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇది కంప్లీట్ ఒక మిడిల్ క్లాస్లో ఒక ప్రాబ్లం వస్తే ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి ఏంటి అనేది ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి కనెక్ట్ అవుతుందా? డెఫినెట్లీ అండి. నేను చెప్తున్నాను కదా, మీరు మూవీ చూస్తే అంటారు మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది. దీంట్లో మీకు మేకప్ లేవు, ఇది లేవు, కాస్ట్యూమ్స్ అసలు మీకు ఏమో మీరు చూస్తే అంటారు మీరే. మీరు చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మమ్మల్ని పిలిచి మీరే చెప్పాలి సక్సెస్ మీట్ లో ఇలా ఎంత బాగా చేశారు, ఎంత న్యాచురల్ అనమాట. అంతా ప్రతి ఒక్కళ్ళు న్యాచురల్ గా ఏదో మన ఇంట్లో ఓకే వదిన అని పిలుస్తారు, వదిన అన్నట్టు అన్న అంటూ ఇన్ని. సో అంతా అనమాట ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీలో ఒక బిల్డింగ్ లోనే చేసామంతా. అందరం ఎంత ఫ్రీగా ఎంత మంచిగా ఉన్నాము, అది చాలా నాకు వెరీ హ్యాపీ. అండ్ ఒక మూవీకి స్టోరీ అంత ఇంపార్టెంట్, మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే ఏం చెప్తారన్న? శరత్ చంద్ర గారు అండి, మ్యూజిక్ అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ పాటలు మాత్రమే అనుకునే కాదు, ఈరోజు ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నాడు మ్యూజిక్ని. మనం బాలకృష్ణ గారి సినిమాలు కానీ చిరంజీవి గారి సినిమాలు కానీ వాళ్ళు చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్లో కానీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్లో కానీ మ్యూజిక్ ఒక క్యారెక్టర్. సో ఈ సినిమాలో కూడా మ్యూజిక్ ఒక క్యారెక్టర్. శరత్ చంద్ర గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి. ఎందుకంటే నేను కొన్ని సీన్స్లో వస్తున్నప్పుడు నాకు చిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆ ఫన్ని అంటే ఎన్హాన్స్ చేయటం. అండ్ ప్రతి సీన్లోనూ కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో వన్ క్యారెక్టర్ దిస్ ఫిలిం చాలా బాగా చేశారండి ఆయన. మీరు అది చూస్తున్నంతసేపు మీకు ఆ ఫీల్ ఉంటుంది. మన యాక్టింగ్ ఎంత ఇంపార్టెంటో వెనకాల మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఆ సౌండ్ బట్టి కొంచెం అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత నవీన్ చంద్ర లాంటి వాళ్ళని మేము అరవింద సమేతలో ఎంత సీరియస్ రోల్ అనేది అసలు అలాంటి ఒక క్యారెక్టర్ నుంచి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఆయన చేస్తుంటే ఏదో మన పక్కింట్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ వీధి మాట్లాడుకుంటారు చూసారా, అలా అనిపించింది నాకు ఆ ట్రైలర్ చూస్తే. ఆయనకు అలా అనిపిస్తుంది. మీరు అదే అంటున్నానండి, ఒకటి మాత్రం చెప్తాను, నేను చాలా క్యారెక్టర్స్ చేస్తుంటాను, కొన్ని క్రియేట్ చేయబడతాయి, కొన్ని అంటే ఒక పాత్ర నుంచి అడాప్ట్ చేసుకుంటాం. క్రియేట్ చేయడం వేరు, అడాప్ట్ చేసుకోవడం వేరు. ఎక్కడో చూసిన పాత్రని ఈవి సత్యనారాయణ గారు పెట్టేవారు అలాంటి పాత్ర. అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఓ ఫాదర్ అవ్వచ్చు, డ్రైవర్ అవ్వచ్చు, లేకపోతే పైలట్ అవ్వచ్చు, రకరకాల కలెక్టర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అవన్నీ పాత్రలు. ఇక్కడ మీరే కనిపిస్తారు, అది మీరు సినిమాలో కనిపిస్తారు. అలా పెట్టాడు. ఆ శంకర్ అనే ఒక క్యారెక్టర్ నేను అనుకుంటే ఆ శంకర్ మీకు కనిపిస్తాడు, ఇంకొక లెవెల్ అడాప్ట్ చేసుకున్నాడు. అలాగా సినిమా చూడగానే అంత సహజంగా ఉండే పాత్రలు క్రియేట్ చేశాడు. నా వైఫ్ కానీ కామాక్షి కూడా అలాగే ఉంటారు, నవీన్ చంద్ర కూడా అలాగే ఉంటారు. ఎక్కడ చూసాము ఇక్కడ అంత సహజంగా చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ మదన్ గారు. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా అరే పొద్దున్నే మన వీధిలోకి లేవగానే వస్తే జనాలు ఎలా కనపడతారు అలాగే ఉన్నాయి మీ కాస్ట్యూమ్స్ కానీ కూడా అలాగే ఉంటాయండి. ఒకళ్ళండి మధ్య మధ్యలో కాస్తారు కాదండి. బేసిక్ గా ఆ సినిమాలో ఒకటే టీ షర్ట్, ఆ టీ షర్ట్ లోనే ఉంటాను పొద్దున్న టైం, నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఎండ్ అయిపోతుంది సినిమా. అది ఇంకోటే టీ షర్ట్ ఏమంటే డైరెక్టర్ గారు కొద్దిగా మార్చి వాసన వచ్చేస్తుంది బాబోయ్. నేను అక్కడే కాస్ట్యూమ్స్ కూడా ఇచ్చేవాడి. నేను వేరే సినిమాలకి వెళ్తాం, వాళ్ళు డైలీ రోజు నైట్ ఏం చేస్తారు, వాష్ చేసి పెడతారు. మళ్ళీ ఏ పోలీసు లేకపోతే కలెక్టర్ కోర్టులో శుభ్రం చేస్తారు. మన టీ షర్ట్ మనమే బ్యాగ్ లెట్ పట్టుకుపోయాడు కదా, 2 రోజులు పట్టుకొచ్చి అడిగించారు బాబు కొంచెం. ఎందుకంటే నైట్ చెమట్లో వీటి మధ్యన ఉండేవాళ్ళం. సో మళ్ళీ ఫ్రెష్ చేసి అప్పుడు వానలు కూడా పడేది కొంచెం అండి. సో అలా చెప్తున్నా కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా వెరీ న్యాచురల్గా ఉంటాయి. నాకు లింగితో నటించడం, లింగి ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఈ సినిమాలో లింగితో ఇచ్చారు. గోదావరి నాకు ఇష్టం, అది బాగుంది. ఆ క్యారెక్టర్ కూడా అలా లింగి కట్టుకుని ఉండండి అన్నారు. సో మాక్సిమం లింగిలోనే ఉంటాను కూడా. ఒక చోట ఎక్కడో ప్యాంట్ వేసారు. మీరు మంచి ఫుడ్ అన్న పళ్ళు తింటాండి. పర్లేదా, బాగా తింటారా? బాగా తిన్నాం, అంటే యావరేజ్ గా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తినలేకపోతున్నారేమో ఇండస్ట్రీకి వచ్చి. ఈ మధ్య మానేసానండి యాక్చువల్గా. అంటే
కనపడాలి. ఇప్పుడు అన్నారు కదా, మీరే అన్నారు కదా రాగానే ఎందాక ఏమన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎప్పుడు ఇలాగ ఉండాలని. ఓకే తదాస్తు. ఇకపోతే తెలుగులో అగ్ర హీరోలు అందరితో ఆల్మోస్ట్ మీరు నటించడం జరిగింది. సో ఎలా అనిపించేది ఇప్పుడు వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు, మీ సినిమాలు వాళ్ళు చూస్తున్నారు? ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరూ ఒక లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు సాధించారు. దాని వెనకాల చాలా కష్టం ఉన్నది. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అది ఏది ఇలా అంటే జరిగిపోవాలి. ఓకే, బాలకృష్ణ గారికి తండ్రి నందమూరి తారక రామారావు గారు ఉండొచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారికి కొడుకుగా నాగార్జున గారికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండొచ్చు, చిరంజీవి గారు ఆయన కష్టం మీద వచ్చారు. వీళ్ళు ఉన్నా కూడా, తండ్రులు ఉన్నా వాళ్ళ కష్టమే కనపడింది అంటున్నారు. సో అందుకని వాళ్ళందరూ డౌన్ టు ఎర్తే ఉన్నారండి ఇప్పటికి. వాళ్ళు మనం చూసే చాలా విషయాల్లో చాలా చాలా నేర్చుకోవాలి. నేను సెట్కి వెళ్తే ఇప్పుడు ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ లేకపోతే ఇంకేదైనా జరిగితే, రీసెంట్గా ప్రభాస్ సినిమా జరిగినప్పుడు నేనేం చేస్తానంటే ఆన్ స్క్రీన్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు చూస్తాను, యాక్టింగ్ చేస్తాను, మన వెనకాల ఆ సీన్లో ఉంటే యాక్ట్ చేస్తాను, లేదా వాళ్ళు చేస్తుంటే చూస్తారు. ఆఫ్ స్క్రీన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో తరహా కలిసి కూర్చుని మాట్లాడతారు, మా అందరితో ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే సెట్లో కలగానే ఓహో మన భుజం మీద చేసినప్పుడు మనకు ఉండే చొరవ ఉంటుంది, అది దొరుకుతుంది అక్కడ స్క్రీన్ మీద. మన హీరోలు అందరూ నిజంగా, అందుకే అంటాను సౌత్ ఇండియాలో తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న హీరోలు లాంటి మంచి హీరోలు, ఒక రెస్పెక్ట్ ఉన్న హీరోలు మనకు కనిపించరు. అంత బాగా రిసీవ్ చేసుకుంటారు మాలాంటి చిన్న యాక్టర్స్ కూడా. లైక్ అండ్ ప్రభాస్ గారితో రిలేషన్ మా భీమవరమే కదండి. అప్పుడు ఇదివరకు వాలీబాల్ ఆడుతున్నప్పటి నుంచి తెలిసి ఆయన నన్ను నా ఊరు పేరుతో పిలిచేది ప్రభాస్ గారు. అక్కడ భీమవరం ఏమంటే భీమవరం అంటారు. మీ భీమవరం కాదు కదా, మాది భీమవరం అంతే, కానీ ఆయన అలా పిలుస్తారు ఏమంటే భీమవరం అని. అలాంటి ఇది ఆయనతో మనకు సినిమా చేశాను. తర్వాత అంతకుముందు ఒక సినిమా చేశాను. ఎప్పుడైనా వెళ్తే రీసెంట్గానే నేను కళాసుధా అవార్డు వచ్చింది నాకు సినిమాకి. వాళ్ళ మదర్ కృష్ణరాజు గారి భార్య గారితో నేను ట్రావెల్ చేస్తుంటే నా ఫ్లైట్లో నా పక్కనే కూర్చున్నారు. ఆవిడతో చాలా షేర్ చేసుకున్నాం. మా అన్ని వేరే పొల స్కోర్లో గురించి మాట్లాడుకున్నాం. మాకు ఎప్పుడు పంపిస్తారు? మీకు ఎప్పుడు కావాలండి అప్పుడు. అవునా? గోదావరి జిల్లాలో ఒక వల వేసామంటే 5-6 చేపలు ఆడతాయి. మా డిఓపీస్కి మాకు వాటిని వండుకుని జాతి తినేటివి. ఆవిడ కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనంలా మాట్లాడుకున్నాం. నేను నీలా నాలాగానే ఉన్నానండి, ఇంకొకళ్ళ అవ్వాలనుకోలే. ఎవరు అంటారే, మొన్న పెద్దవంశీ గారు అన్వేషణ సినిమా డైరెక్టర్ గారండి, ఎక్కడో కలిస్తేనా నేను ఇలాగ మాట్లాడేస్తున్నాను. కలగలు మాట్లాడుతుంటే గోదావరికి గండెడ తెలుసు కదా అన్నాడు ఆయన చూసా. ఆయన అదే గోదావరి కలకలకల గోదావరి గండి పడితే ఉచ్చి పడిపోద్ది. అలాగే ఎంత కూడా మారలేదురా నీ మాట కానీ, నీ యాస కానీ, నీ స్లాంగ్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, వీటిల్లో అచ్చు తప్పులు లేకుండా మారుతారు, అంతవరకు ఓకే. మన స్లాంగ్ ఎందుకు మారాలంటున్నా అంతే. ఏమండి మీరు ఎక్కువగానే మాట ఏంటంటే రీసెంట్గా సొమ్ములో మీరు ఎక్కువ ఊతపదం ఏంటంటే ఏమండి అంతే మరి. మేడం మీ క్వశ్చన్ చెప్పిన ఆ హోటల్ ఇన్సిడెంట్లో కూడా ఈయన కార్ తీసుకురావడానికి డ్రైవర్ ఎవరో వెళ్ళినట్టున్నారు. ఈయన అప్పటికే బయటకు వచ్చేసారు హోటల్లో నుంచి. అక్కడ చిన్న పెట్టగోడ ఉంది, ఊర్లో పెట్టగోడ మీద కూర్చొని ఎలా మాట్లాడతారు సేమ్ అలాగే. ఆ పెట్టగోడ మీద సార్ మీరు యాంకర్ సార్ నేను గుర్తు చేయాలనిపిస్తుంది ఆయనకి. ఆ బాడీ లాంగ్వేజ్ అదే ఇంకా అసలు అది నాకు ఇప్పటికీ అలా అదే. అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళందరము నేర్చుకోవాల్సింది మెయిన్ అది. ఎగ్జాక్ట్లీ. సో ఎంత ఎదిగినా కూడా అలా ఉంటే చూడండి, ఇప్పుడు మనకి చెప్తుంటే ఆయనకి ఎంత బాగుంది, మనకి నేర్చుకుంటాం మనం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆయన అలా ఉండాలేమో అనుకుంటారు చాలా మంది. బట్ యా అన్న ఫైనల్ క్వశ్చన్, ఒక నటుడిగా మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, ఎన్నో సినిమాలు చేశారు, పరిపూర్ణం సంపూర్ణం అంటే ఒప్పుకుంటారా, లేదా ఇంకా ఏదో చెయ్యాలి అని అంటారా? ఇప్పుడు నేను నేర్చుకునే విద్యార్థిని, స్టిల్ ది డేట్ ఇవాళ ఈ క్షణం వరకు నేను నేర్చుకుంటాను. మీ దగ్గర కూడా ఒక నేర్చుకున్నాను. చెప్పండి. ఇప్పుడే నేర్చుకున్నాను. ఎందుకంటానంటే బేసిక్గా యాంకర్ అంటేనే అందం, అమ్మాయిలు. నేను ఒక టైంలో ఒక టర్మ్ ఈటీవీ ప్రభాకర్, జెమినీ సురేష్ మిద్దరే ఉండేవాడు. ఆయన యాహూ అంటే నేను ఇంకోటి ఏదో 24 ఫేమ్స్ అనేవాడిని. అలాంటి సిచ్యువేషన్స్ దాటుకుని వచ్చాను కదా. యాంకర్స్ని చూసాను, అందం, అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయి ఒక యాంకరింగ్ చేస్తుంది అనుకోండి, అమ్మాయిలు అమ్మాయిని చూస్తారు, అబ్బాయిలు అమ్మాయిని చూస్తారు. అమ్మాయిలు ఎందుకు చూస్తారు? ఏమి పెట్టుకుంది, ఏం బొట్టు పెట్టుకుంది, ఎలా డెకరేట్ చేసుకుంది అని అమ్మాయిలు చూస్తారు. అబ్బాయి ఏమో అందంగా ఉంది, భలే ఉంది, చక్కగా మాట్లాడుతుందని చూస్తారు. సో యాంకర్ అంటే అమ్మాయి బేసిక్గా. అలాంటి ఉధృతమైన పరిస్థితుల మధ్య నుంచి ఒక మేల్ యాంకర్ మనం బయటికి వచ్చి ఒక పేరు సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. నేను అందుకే ఎప్పుడన్నా యాంకరింగ్ ఇంటర్వ్యూ చేస్తుంటే మేల్ యాంకర్కి కావాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే వాడి స్పాంటినిటీ. ఓకే, అది మీలో చూసా.
చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ అండి. నేను చెప్తున్నాను స్పాంటినిటీ అంటే నవ్వించే జోక్ లేయడం కాదండి, క్వశ్చనింగ్ ఫార్మేషన్ అంటారు. ఒక క్వశ్చన్ని ఇప్పుడు సంపూర్ణమైన పరిపూర్ణమైన మాటలు వాడటం ఈరోజు ఏ యాంకర్కి అందుబాటులో లేని పదాలు అవి మీరు వాడారు. థ్యాంక్ యూ. దట్స్ ఫైన్. అది నేను అభినందిస్తున్నా, అది నేను నేర్చుకున్నా. ఇంకా మాట్లాడవచ్చు తెలుగు అని ఒక ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా షో టైం మూవీ గురించి త్రూ మా ఛానల్ ద్వారా మా ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి, ఎంటైర్ మూవీ టీమ్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఫ్యాన్స్ అన్న మాట కూడా తీసాను, మిగతా అన్నీ ఓకే, మనం చూస్తున్న మిగతా అంతా ఓకే. నేను నిజంగా చెప్తున్నాను అండి, షో టైం అనే సినిమా నాకు ఆ క్యారెక్టర్ రావడం చాలా అదృష్టం. నాకు ఆ పాత్రని సజెస్ట్ చేసి నన్ను తీసుకున్న డైరెక్టర్ గారు అండ్ టీమ్ మిత్ర గారు కానీ మిగతా వాళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను ఎందుకు బలంగా చెప్తున్నానంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, చాలా ఆశలతో సినిమా చూస్తాం, థియేటర్కి వెళ్ళి సినిమా చూడటానికి కావాల్సిన హ్యూజ్నెస్ అంతా కోరుకుంటాం, కానీ మనల్ని మనం చూస్తాం, మనల్ని మనకు చూపించేది అర్థం మాత్రమే. కానీ ఈ సినిమా చూస్తే మీకు కనిపిస్తారు, అందుకే ఈ సినిమా చూడండి. ఎస్ మ్యామ్, మీరేం చెప్పదలుచు? సో జనరల్గా మూవీలో అంటే ఒక సస్పెన్స్ కావచ్చు, ఒక థ్రిల్లింగ్ కావచ్చు, లేకపోతే కామెడీ కావచ్చు, హారర్, ఇలా ఏదో ఒక జోనే ఉంటుంది అనుకుంటాము. దీంట్లో ఎమోషన్ నుంచి, సస్పెన్స్ నుంచి, థ్రిల్లింగ్ నుంచి, కామెడీ నుంచి ప్రతిదీ ఉంది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళి ఏడుస్తారు, నవ్వుతారు, టెన్షన్ ఫీల్ అవుతారు, భయపడతారు, అన్నీ అనమాట. సో మనం ఒక ప్రాబ్లం వస్తే మన లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళొచ్చు, ఎలా చెయ్యొచ్చు, ఏంటి అనేవి కూడా మనకి నేర్చుకోవచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. అండ్ మా కాంబినేషన్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది, దీంట్లో నచ్చుతుంది అందరికీ. ఎలా ఉందో డెఫినెట్లీ చెప్పాలి మాకు. ఎస్, మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో మాకు ఇంత క్వాలిటీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా. గ్రేట్ లైఫ్. మీరు ఇలాగే ఇంత చక్కగానే ఇంటర్వ్యూస్ మీ గోల్ ఏదో ఉంటుంది, అది సక్సెస్ అవ్వాలి, మీరు కూడా పైకి రావాలి, అప్పుడు మీరు ఇక్కడ కూర్చోవాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.